सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశ్వరుడు జగన్నాథుడు నా ఇష్ట భగవాన్ శ్రీకృష్ణుల వారి దయచేత నాకు ఎప్పుడు కూడా దుర్లభమైన యోగాలు నాకు ఇస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ప్రసంగాలు నేను చెప్తూ ఉంటాను, కానీ ఈసారి మాతృమూర్తులకి ఒక మాతృత్వం గురించి చెప్పే ఒక అవసరాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి నేను చాలా చాలా దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మొదట పీఠం మీద కూర్చున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు మనమందరం కూడా అనురాధ గారిని విన్నాము. చాలా చక్కటి విషయాలు మనందరికీ తెలియజేశారు. अनुराधा जी आपने बहुत बहुत बढ़िया से बताया कि माँ को है ना माँ होना है, लेकिन माँ होने का टेंशन नहीं लेने का है ना। सो एक बार उनके लिए तालियां। हम भी जब प्रवचन करते हैं तो हम भी बहुत कुछ सीखते हैं. आज मैंने भी आपसे सीखा. जो मैं बोलती हूँ मैं अभी ऐसे करवाऊँगी और बोलूँगी अनुराधा जी से सीखा है. సో విల్ స్టార్ట్ అవర్ ప్రసంగం. మనము ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి ఎలా అయ్యారు, శివాజీ మహారాజ్ ఆఫ్టర్ 350 years అంటే 350 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈరోజు ఇప్పటికీ కూడా మనం ఆయనని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందుతూ ఆయనని వారి తల్లిని కూడా మనం ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించి తెలుసుకొని మనం కూడా అలాగే అవ్వాలి అనుకున్న ఒక చరిత్రవంత చరిత్ర ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అలా అవ్వడానికి కారణము వారి మాతృమూర్తి జీజామాత. అయితే అందరు చిన్నపిల్లలు చక్కగా వినాలమ్మా. చిన్ని పాప ఓకే. నేను అసలు వచ్చింది పెద్దవాళ్ళ కోసం రాలేదు, నేను మీకు చెప్పడానికి వచ్చాను. చిన్నారులు వింటారు కదా, ఓకే మీరు వినాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు, నేను మీకోసమే వచ్చాను. ఓకే వింటారుగా, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. ఎందుకు అంటే వీళ్ళందరూ జీజామాత కావచ్చు, కానీ మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ కదా కదా. నిన్న మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అన్నది మనం జరుపుకున్నాము. ఆలోచించండి ఒక్కసారి. మనలాంటి సాధారణ వ్యక్తుల పుట్టినరోజు ఏదైతే ఉంటుందో అది ఒక 50 సంవత్సరాలు 60, 70 అంటే మన జీవితాంతకాలం మనం జరుపుకుంటాం. దాని తర్వాత మనల్ని ఎంతమంది గుర్తు చేసుకుంటారు? నన్ను ఒకసారి ఆలోచించండి. మన తాతమ్మ చనిపోయింది అనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయారు, వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మనం గుర్తు చేసుకుంటాము? మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరం 10 సంవత్సరాలు మ్యాక్సిమం. దాని తర్వాత చాలామందికి మన గ్రాండ్ ఫాదర్ తెలుసు, తాతయ్య తెలుసు, వాళ్ళ ఫాదర్ తెలుసు. కొంతమందికి దాని తర్వాత ఎవరు ముందు ఎవరంటే తెలియదు. అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం మన పరివారంలో ఎవరున్నారు, ఎవరి వంశంలో మనం పుట్టాము అంటే మనకు తెలియదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదు అంటే వారి తల్లి జీజామాత, ఈవెన్ ఆఫ్టర్ 350 years వి స్టిల్ రిమెంబర్ దెమ్ అండ్ వి సెలబ్రేట్ దేర్ బర్త్డే. అంటే నిజమైన సెలబ్రిటీస్ వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు మనం చూస్తున్న సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళు నిజమైన హీరోలు కాదు. నిజమైన హీరో అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. నిన్న మనం చూసాం కదా, ఇలాగ నించోని వాళ్ళ స్టాచ్యూస్తో కూడా చాలామంది ఫొటోస్ దిగుంటారు. ఆయన ఎవరు తెలుసా? ఆయన ఎందుకంత గొప్పగా అయ్యారో తెలుసా? ఎందుకు అంటే ఆయన చిన్ననాటితనం నుంచి వాళ్ళ అమ్మ చెప్పిన మాట విన్నారు. వాళ్ళ అమ్మ ఎలా ఉంది, ఆయన ఎలా నేర్చుకున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీలో అందరికీ కూడా తెలుసుండొచ్చు, నేనేం కొత్తగా చెప్పడానికి రాలేదు. కానీ మనం అందరం కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడము, అది గుర్తు చేసుకొని అవును కదా నాకు తెలిసిందే కదా కానీ నేను ఇది పాటించడం లేదు, అవును ఇలా చేస్తే బాగుంటుంది కదా అని తెలియచేయడానికి మళ్ళీ మళ్ళీ ఆ చరిత్ర వినాలి అని మనకు చెప్పారు. దాన్నే ప్రసంగాలు, దాన్నే ప్రవచనాలు అంటారు. కాబట్టి మరి మనము ఇలాంటివి వినాలి. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వారి
పుట్టింది ఆ ఆలోచన. ఏం ఆలోచన అంటే నాకు శివాజీ లాంటి కొడుకు పుట్టాలి. శివాజీ అంటే ఏంటిది? ఒక పర్సనాలిటీ. ఎలాంటి బాబు పుట్టాలి నాకు అంటే, ఈ బాబు సనాతన ధర్మ రక్షణ చెయ్యాలి. ఆవిడ అంటే శివాజీ మహారాజ్ని కదే ముందు ఉన్న పరిస్థితి ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తాను. శివాజీ మహారాజ్ కడుపులో పడే ముందు బయటంతా కూడా ఆవిడ చిన్ననాటితనం నుంచి జీజామాత చూసింది ఏమిటి అంటే, మన భారతదేశంలో మన ఇంట్లో అంటే మన దేశంలో, మన ప్రాంతంలో, మన విభాగంలో మనము ఒక సాధారణ వ్యక్తుల్లాగా ఉంటున్నాము. అంటే పనివాళ్ళు, చాకరి వాళ్ళలాగా ఉంటున్నాం. చిన్న చాకరివాడు, పెద్ద చాకరివాడు, అంతే తేడా. కొంతమందికి కొంచెం ప్రాపర్టీ ఉండొచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ అందరం కూడా చాకిరీ చేస్తున్నాము. ఎక్కడ చేస్తున్నాము? మన ఇంట్లో మనం చాకిరీ చేసుకుంటున్నాము. మన ఇంట్లో మనం గొడవ పడుతున్నాము, మనం యుద్ధం చేస్తున్నాము. గెలిచేది, రాజ్యాన్ని పాలించేది, మన దేశాన్ని పాలించేది ఎవరు అంటే యవనులు. ఇది ఎన్నో సంవత్సరాల తరబడిగా జరుగుతున్నది. హూనులు, ఆంధ్రులు, తర్వాత పర్షియన్స్ కానివ్వండి, ఇలాగ ఎన్నో ఇన్వేజన్స్ మన భారతదేశం మీద జరిగినప్పుడు భారతదేశం దేనికైతే ఇప్పుడు కూడా మనము గుర్తింపు అనేది ఉందో భారతదేశానికి అంటే ఏంటిది? ఒక సాంస్కృతిక కేంద్రము. భారతదేశము అంటే సంస్కృతికి ప్రధానము, ఒక ఆధ్యాత్మిక గురువుగా అందరూ చూసుకుంటారు. అలాంటి భారతదేశంలో దేవాలయాలు కూలుగొడుతున్నారు, పూజలు చెయ్యనివ్వడం లేదు. ఇక్కడ మన ముందు, మన ఇంట్లో నుంచి మన ఆడవాళ్లను తీసుకెళ్ళిపోతున్నారు. అడిగేవారు ఎవ్వరు లేరు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి ఒక సమయంలో నేను కంటే ఇలాంటి కొడుకునే కంటాను, ఎవరైతే ఈ స్వధర్మ రాజ్య స్థాపనాన్ని నిలబెడతాడు అని ఆవిడ ఆ థాట్తో కన్సీవ్ చేసింది. కాబట్టి షీ కన్సీవ్డ్ శివాజీ మహారాజ్. నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, మన దగ్గర గర్భధారణ సంస్కారము అనేది ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలు కడుపులో పడంగానే మనం చేస్తాం, సీమంతం అనేది చేస్తారు. చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నవమాసాలు కూడా మన దగ్గర సీమంతం అనేది చేస్తారు. ప్రథమ 3 నెలలు కూడా మన మహారాష్ట్రలో వస్తే చోర్చోడి అంటారు. అంటే తెలియకుండా ఒక చిన్న బ్లౌజ్ పీసో పెట్టడం, ఏదో ఒకటి చేసి తనకి ఇష్టమైన పదార్థం పెట్టి, సో దట్ మదర్ షుడ్ బి హ్యాపీ. ఆ తల్లి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తన గర్భం ధరించింది కాబట్టి తను సంతోషంగా ఉండాలి. ఎందుకు? తను సంతోషంగా ఉంటేనే క్యాట్ పక్కన పెట్టగలుగుతుంది కదా, అలాగా తను సంతోషంగా ఉంటేనే షీ కెన్ కన్సీవ్ అ బేబీ, అ హ్యాపీ బేబీ కదా. సో తను సంతోషంగా ఉండాలి కాబట్టి ఈ సీమంతోన్నయం అనేది జరుగుతుంది. 3 నెలల తర్వాత 4వ నెలలో అందరికీ చెప్పడము, 5వ నెలలో అందరినీ పిలిచి చేయడము, పాటలు పాడడము, తనకిష్టం వచ్చిన పదార్థాలు చేయడము, ఇవన్నీ చేసి ఆ తల్లి అనుకున్న బిడ్డను, ఒక సంతోషమైన బిడ్డను, ఒక హెల్తీగా ఉన్న బిడ్డను, ఒక మంచి బిడ్డను తన కనాలి అన్నదానికే ఈ సంస్కారము అనేది చేస్తాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు మనకు తెలీదు, కానీ తెలియాలి. ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ మనం చేయడం ప్రారంభించాలి. ఎందుకు ప్రారంభించాలి? బికాస్ దిస్ ఈజ్ ఆల్ సైన్స్ అండి. మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క సంస్కారం ఏదైతే ఉందో దట్ ఈజ్ సైన్స్. ఎన్నో తరతరాల నుంచి వస్తున్న, ప్రాక్టీస్ చేయబడుతున్న సైన్స్. మనము దాన్ని మూఢనమ్మకాలు లేదు అంటే ఏదో ఫంక్షన్ లాగా మాత్రమే చూస్తున్నాం, కానీ దాని వెనక ఉన్నది ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దట్ తల్లి గర్భంలో ఉన్న బిడ్డవాడు బయట అయ్యే శబ్దాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి వింటాడు. ఇప్పుడు చెప్తున్నారు కదా, అది మనకు ఎప్పుడో తరతరాలుగా చెప్పారు. కాబట్టి తల్లి చుట్టూ ఉన్న అందరూ కూడా మంచిగా ప్రవర్తిస్తే, తల్లి ఏ భావనతో ఉంటే అలాంటి బిడ్డను తన కనగలుగుతుంది. ఎస్, యూ క్యాన్ హ్యావ్ ఎ బేబీ ద వే యూ వాంట్. నా కొడుకు ఇలా అవ్వాలి అంటే అలా పుడతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్హుడ్. అందుకోసం మొదట మాతృదేవోభవ అన్నారు, పితృదేవోభవ అనలేదు. చాలామందికి తెలియదు అనుకుంటా. బట్ ఒక సన్యాసిగా అయినప్పటికీ కూడా ఒక కొడుకు తల్లిని నమస్కారం చేయాలి, తండ్రి సన్యాసికి నమస్కారం చేయాలి. ఎందుకు అంటే ఆయన సన్యాసత్వం పొంది 10 మందికి మంచి చేసే ఆ అవకాశం కూడా ఆ తల్లి ఇచ్చింది కాబట్టి తల్లికి ఎప్పుడూ నమస్కారమే. అది మాతృత్వం. ఎందుకు? ఆవిడ సంస్కారం ఉండడం వల్లే అలాంటి బిడ్డను కన్నాడు కాబట్టి. అయితే ఆవిడ థాట్తో కన్సీవ్ చేసింది. శివాయి అమ్మవారిని పూజించి ఒక ఆధ్యాత్మిక సంపదతో, ఆ దృష్టికోణంతో ఆ బిడ్డవాడిని కనింది. 7వ మాసంలో అంటారు కదంటే, ఆడవాళ్లకు
గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, అది తినాలనిపిస్తుంది, పిజ్జా తినాలి, రాత్రి నాకు పానీపూరి తినాలనిపిస్తుంది. అవి కాదు. అమ్మ ఏమడిగారో తెలుసా? షహాజీ మహారాజ్ అడిగారు, జీజా నీకేం చేయాలనిపిస్తుంది చెప్పు అంటే, షీ ఆస్డ్, ఐ వాంట్ టు సిట్ ఆన్ ద గోల్డెన్ థ్రోన్. ఎప్పుడు అంటే ఈ దేశంలో ఒక హిందూ రాజు లేడు, హిందూ ధర్మ పరిపాలన లేనప్పుడు ఆ తల్లి ఏమంటుంది, నా కోసం ఒక సింహాసనాన్ని తెప్పించండి, ఆ సింహాసనం మీద కూర్చుంటాను, నాకు రాజ్య కార్భారాన్ని ఇవ్వండి, ఏనుగులు తీసుకురండి, నాకు ఒక తలవారిని ఇవ్వండి, నేను యుద్ధం చేస్తాను అని మాట్లాడుతుంటే నేను చెప్తుంటేనే నాకు రోమాంచాలు వస్తున్నాయి. షహాజీ మహారాజ్కి కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద బేబీ ఇన్ ద వూమ్. ఆ తల్లికి లక్షణాలు ఏదైతే ఉంటాయో అలాగే బిడ్డవాడు ఉన్నాడు అని మనకు చెప్తారనమాట. సో ఆ బిడ్డవాడు ఎలాంటి వాడు? ఖచ్చితంగా రాజు అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అక్కడ నుంచి. సో ఆలోచించండి, తల్లితనము అంటే చాలామంది ఏమనుకుంటారు, పుట్టిన తర్వాత తల్లి. బట్ విఎంఎస్ హ్యాస్ అ గుడ్ కాన్సెప్ట్. దే సే ఈవెన్ ఇఫ్ యూ గివ్ బర్త్ టు ఏ బేబీ ఆర్ నాట్, యువర్ ఎ మదర్. సో ఐఎమ్ ఏ మదర్. నాకు పిల్లలు లేరు, బ్రహ్మచారిని, బట్ స్టిల్ ఐఎమ్ ఏ మదర్. సో దట్స్ అవర్ కాన్సెప్ట్ అనుకోండి. అస్తు. సో మనము అలాంటి బిడ్డవాడిని కనగలుగుతాము అంటే ఎక్కడి నుంచి మదర్హుడ్ ప్రారంభమవుతుంది? అసలైతే చిన్నతనం నుంచే ప్రారంభమవుతుంది. కానీ నేను అమ్మగా అవ్వాలి అన్న కోరిక ఎప్పుడైతే కలుగుతుందో అక్కడి నుంచే అమ్మతనం అనేది ప్రారంభమవుతుంది. నాకు ఇలాంటి కూతురు కావాలి, నాకు ఇలాంటి కొడుకు కావాలి. మీరు జాగ్రత్తగా చూడండి, తల్లులు అమ్మ పిల్లల్ని అల్లరి చేయనివ్వండి, ఏం పర్వాలేదు, మీరు మాట్లాడకండి, ఓకే? పిల్లలు అల్లరి చేస్తారు, నో ప్రాబ్లం, మీరు వినండి. అయితే అక్కడి నుంచి పిల్లవాడు అసలు ఒక షేప్ తీసుకోవడం అనేది ప్రారంభమవుతుంది. వై? బికాస్ పిల్లవాడు అనేది మాతా పిత ఇద్దరి యొక్క సంస్కారంతో పుడతారు. అందుకోసం చూడండి, ఇప్పుడు నేను ఏదన్నా నాకు ఎవరైనా స్తుతి చేయాలి అంటే అంటారు, అమ్మ మీ అమ్మ నాన్నకు పాదాభివందనాలు. ఎందుకంటారు? ఐ డిడ్ సంథింగ్, ద ప్రైజింగ్ మై పేరెంట్స్. ఎందుకు ప్రైజ్ చేస్తుంది? బికాస్ దేర్ సంస్కారాస్. అంటే అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల యొక్క సంస్కారం పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతిగా అవ్వడము, ఇప్పటికీ మనం ఆయనను గుర్తు చేసుకోవడానికి కారణము ఖచ్చితంగా వాళ్ళ తల్లి, ఆవిడ సంకల్ప బలము. కాబట్టి గుర్తు తెచ్చుకోండి. మన భారతదేశంలో కేవలం భారతదేశంలో అనగలుగుతాను, మన దగ్గర ఎలాంటి తల్లులు ఉన్నారు అంటే కేవలం ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ను, నరేంద్ర అంటే స్వామి వివేకానందనో, లేదు అంటే ఒక ఆది శంకరాచార్యుని జన్మించిన వారు కాదు. కేవలం మన భారతదేశంలోనే సాక్షాత్తుగా రాముడు కృష్ణుణ్ణి కూడా గర్భధారణ చేసి జన్మించి వాళ్లకు తల్లిగా అయిన ఏకైక దేశం భారతదేశం. ఒకసారి భాగవతాన్ని వినండి. నేను మళ్ళీ అవన్నీ ప్రసంగాలు చెప్పాను, కానీ ఎలాగ వామనుడు పుట్టాడు, తల్లి సంకల్పం. కాబట్టి ఫస్ట్ నో దట్ మదర్ సంకల్ప హ్యాస్ దట్ కెపాసిటీ. నాకు ఇలాంటి పాప కావాలి, నాకు ఇలాంటి కూతురు కావాలి అంటే షీ కెన్ షేప్ యువర్ బేబీ, అంటే యూ కెన్ షేప్ యువర్ బేబీ, వీ కెన్ షేప్ అవర్ బేబీ అన్నదే తల్లి. స్త్రీలో శక్తి కాదు, స్త్రీయే శక్తి అన్నది మనం తెలుసుకోవాలి. స్త్రీ సంకల్ప బలము, స్త్రీ ధైర్యము, ఇవన్నీ శక్తి, మనలో ఉన్న శక్తులు ఇవన్నీ. అవి తెలుసుకొని మనం కన్సీవ్ చేసి అలాంటి ఒక బేబీని జన్మించడం చాలా గొప్పతనం. సరే పర్వాలేదు, మనకు తెలియదు అనుకోండి, అవన్నీ తెలీదు, ఏదో బిజీలో ఉన్నాము, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశాము జాయ్ఫుల్గా. ఇప్పటి కాలంలో ఇప్పుడేంటి, ఇప్పుడు మా పిల్లల్ని మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా చేయగలుగుతాము? అసలు ఒక క్వశ్చన్ మనం కూడా అడగాలి కదండి. కొంతమంది మిమ్మల్ని అడగొచ్చు, అదేంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ చేయాలి అంటే ఒక రాజును చేయాలనుకుంటున్నారా? కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరు? ఆయన ఇప్పుడు కూడా మనం ఆయన గుర్తు చేసుకుంటాం. ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన వ్యాలర్ గురించి, ఆయన ధైర్యం గురించి, ఆయన యుద్ధ నీతి గురించి, వివిధ కౌశల్యాలు ఆయనకు ఎలా వచ్చాయి, ఆయన పాండిత్యం గురించి, ఇవన్నీ మన పిల్లల్లో మనం కావాలనుకుంటాం కదా. ప్రతి ఒక్క తల్లికి తన బాబు తన కూతురు రాజే, అంతే కదండి. నా బాబుకులా ఒక రాజులాగా ఇలాగే ఉండాలి అంటే తల్లి ఏం చేయాలి, ఎలాగ నేర్పించింది, దానికోసం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టుగా ఆ గుణాలు మొదట తల్లిలో ఉండాలి. సింపుల్ ఏం చెప్పారు, ఒరే ఫోన్ బంద్ చేయరా, ఫోన్ బంద్ చేయమంటున్నాను కదా అంటే ఏం చేస్తాడు, నువ్వే చూస్తున్నావు కదమ్మా అంటాడు. ఇప్పుడు కాకుండా భయపడుకుంటూ అనొచ్చు, ఒకరోజు అంటాడు ఖచ్చితంగా, నువ్వే చూస్తా నన్ను బంద్ చేయమంటావా అంటాడు. రైట్, సమ్ టైమ్ ఇట్ విల్ కమ్.
సో తనకు నేర్పించాలి అంటే మనం పాటించాలి కదా. ఇదే మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇచ్చిన యుద్ధ కౌశల్యం కానివ్వండి, యుద్ధ నీతి కానివ్వండి, లేదంటే విద్య కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ జీజామాతలో మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి షీ కుడ్ గివ్ హర్ క్యాప్ టు అదర్ పర్సన్, రైట్. తన దగ్గర ఉన్నాయి. ఎలా వచ్చాయి తనకి? తన తల్లి మాల్సా మాత, వాళ్ళ అమ్మ పేరు మాల్సాజీ, లఖోజీ రాజే వాళ్ళ తల్లిదండ్రులు. ఎప్పటికన్నా ఆలోచించండి, ఒక గొప్ప సంతానం ఒక ఇంట్లో పుట్టింది అంటే దాని మీద వంశకృప ఉన్నట్టు. అందుకోసము ఎప్పుడన్నా పిల్లలు చెడుగా ప్రవర్తిస్తున్నారనుకోండి, కొంతమంది ఏమంటారంటే పిల్లవాడికి ఏం సంస్కారం ఇచ్చింది తల్లి అంటారు. బట్ తల్లి ఒకటే సంస్కారానికి కారణం అవుతుందా? ఎస్, మదర్ హ్యాజ్ బిగ్గర్ రోల్. కానీ వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ బాబాయ్, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని వంశకృప అంటారు. లేదంటే ఒకసారి చెడుగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, అడుగు వాడు బాబాయ్ మీద పోయాడు అంటాడు, రైట్. దట్ హ్యాపెన్స్. ఎందుకు? ఆ డిఎన్ఏ అన్నది ఎవరిదన్నా రావచ్చు. సో కాబట్టి ఇంట్లో అందరూ చరిత్ర కూడా అలాగా ఉండడం చాలా చాలా అవసరము. అందరూ కూడా దీన్ని పాటించాలి. అందరూ ఆ బేబీ యొక్క ఆ చిన్నపిల్లలకి సంస్కారం ఇచ్చే దానిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహభాగం అనేది ఉండాలి. అప్పుడే ఒక బాబు మంచిగా అవుతాడు. కాబట్టి దాన్ని వంశకృప అనేది అంటారు. అయితే జీజామాత ఆ పిల్లవాడికి ఎలా నేర్పించగలిగింది? షీ వాజ్ వెల్ నోన్ విత్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్. విద్య నేర్పించింది. తను విద్యావతి కాబట్టి తను విద్యను నేర్పించింది. మనలో కూడా విద్య ఉంటేనే మనం పిల్లలకి నేర్పించగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటిది అంటే, మరి నాకు తెలిసి చాలామంది ఇప్పుడు పిహెచ్డీలు, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ ఏదో చదువుకునే ఉంటారు. నేను ఆ విద్య గురించి మాట్లాడడం లేదు. బికాస్ అలాంటి విద్య ఉన్న వాళ్ళలో నేను చాలామందిని ఎడ్యుకేటెడ్ ఫూల్స్గా చూశాను. ఐమ్ సారీ బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. చాలా చదువుకున్నాము, వీ హ్యావ్ డిగ్రీస్, బట్ వీ డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ యువర్ ఇన్ లాస్ ఆర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు వచ్చారు, సీట్ ఇవ్వలేం మనము. నేను కూర్చున్నానుగా, నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరితో ఎలా మాట్లాడాలన్న సంస్కారం లేదు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ అన్ ఎడ్యుకేషన్? సో మన బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, డాక్టరేట్, వాట్ ఎవర్ మన ఎడ్యుకేషన్ ఉన్నది మనకు అర్థార్జనం మాస్తం నేర్పించే విద్య. కానీ నిజమైన విద్య మన భారతదేశంలో ఏంటి అంటారంటే, విద్యా వినయ సంపన్నే, విద్యా దదాతి వినయం. మీకు నిజమైన విద్య ఉంది అంటే అది ఎలా తెలుస్తుంది? అన్నం ఉడికిందా అంటే ఒకటి చూస్తే తెలుస్తుంది కదా, ఆ వ్యక్తిలో వినయం ఉందా లేదా. సో దట్ ఈస్ ద లక్షణం ఆఫ్ విద్యావాన్. అది మనలో ఉంటే మనం పిల్లలకి నేర్పించగలుగుతాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపిస్తున్నారు, అమ్మ పని చేస్తుంటే నాన్నగారు వచ్చి స్టూల్ పెడితే తను కూర్చోవడం. అప్పుడు పిల్లవాడు చూసి ఓకే ఐ షుడ్ హెల్ప్ మై మామ్ లైక్ దిస్ అని తను చేస్తున్నాడు కదా. ఇవన్నీ ఎవరు నేర్పించాలి? ఈ వినయము, ఈ హెల్పింగ్ నేచర్, ఈ హాస్పిటాలిటీ, ఎవరైనా ఇంట్లో వచ్చాక నీళ్ళు ఇవ్వడము, ఇంటికి రండి అని ఎవరు నేర్పించాలి? ఇది ఇంట్లో వాళ్ళు నేర్పించాలి. ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. ఇది మనకు ఏ స్కూల్లో కూడా నేర్పించబడదు. మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఒక మాట చెప్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. మీ అందరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? 2? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 10 ఫ్రెండ్స్. ఓకే, నీకు? సో మెనీ ఫ్రెండ్స్. ఓకే, యూ? సో మెనీ ఫ్రెండ్స్. బట్ యు నో, అమ్మ పిల్లల్ని మాట్లాడమండి, మీరు మాట్లాడకండి. సో ఫ్రెండ్స్ అంటే ఎవరు? అసలు మన పిల్లలకి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి అది మదర్కి కూడా తెలిసి ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, చాలామంది ఫ్రెండ్స్ ఉండే అవసరం లేదు. బట్ 1 ఫ్రెండ్, 2 ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్యూ ఫ్రెండ్స్. బట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి అంటే, ఫ్రెండ్ షుడ్ బి లైక్ ఎస్కలేటర్ అంటారు. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఎస్కలేటర్. అయితే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. చెడ్డవాళ్ళు అనుకోండి వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా మీరు ఎలా కింద పడతారు అని చూస్తారు. దట్స్ అ రీజన్. ఒక అమ్మాయి కన్నా ఒక అబ్బాయి కన్నా తాగుడు అలవాటు వచ్చింది అనుకోండి, అలవాటు ఎవరు చేస్తారు? ఫస్ట్ ఫ్రెండ్, తాగి చూడరా ఒకసారి చేసి చూడరా అంటాడు. అది శత్రువు చెప్పగలుగుతాడా? తాగి చూడు ఒకసారి అంటే నేను ఎందుకు నీ మాట వింటా అంట. బట్ ఇట్లాంటివన్నీ ఫ్రెండ్స్ నేర్పిస్తారు. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఉన్న తక్కువ ఫ్రెండ్స్, బట్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే
తన కోసం ప్రాణం కూడా ఇవ్వగలిగే ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణం కూడా ఇవ్వగలిగే. కాబట్టి మన పిల్లలకి మనం అది తెలియచేయాలి, నాన్న చాలా ఫ్రెండ్స్ ఉంటే అవసరం లేదు, అసలు ఫ్రెండ్స్ అంటే ఎవరు మనం చెప్పగలగాలి. అమ్మ చెప్పినట్టు స్పెండ్ టైం విత్ దర్ చిల్డ్రన్. మనం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సింది టైం. కూర్చొని వాళ్ళకి చెప్పగలగాలి, నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు నీ కోసము, ఇవన్నీ మనం మాట్లాడి వాళ్ళకు చిన్న వయసులోనే కౌన్సిలింగ్ అన్నది ఇవ్వడం చాలా చాలా అవసరం అండి. చాలామంది ఏమనుకుంటారు అంటే మనం బిడ్డల్ని కనంగానే మనం తల్లులు అయిపోతున్నాము, రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది, ఇంకా మనం తల్లులు, మనకు మీరేంటి చెప్పేది అనుకుంటారు. ఇప్పుడు మనం చెప్తున్నాను అనుకోండి, మీరేమమ్మ చెప్పేది మాకు తెలీదా, తల్లి ఎలా ఉండాలి అనుకుంటారు. బట్ షల్ ఐ టెల్ యూ సంథింగ్, ఈవెన్ మదర్హుడ్ హ్యాడ్ ఎ కోర్స్. ఒక కోర్స్ ఉండేది, మీకు తెలుసా ఎవరు నేర్పించేవాళ్ళు? మన అమ్మ, మన తాతమ్మ. మన ఇంట్లో పూర్వం ఎలా ఉండేది అంటే అట్లీస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్ చూసేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. మన అమ్మ మన నాన్నగారితో ఎలాగ బిహేవ్ చేస్తుంది, మన అమ్మ వంట ఎలా చేస్తుంది, రైట్? మన అమ్మ వంట చేసేది అదొక ఆశ్చర్యం ఇప్పుడు కదా. మన అమ్మ వంట చేసేది అదొక ఆశ్చర్యం. ఇప్పుడు వంట కూడా చేయడం లేదు అసలు. చాలామందికి వంట తెలియదు. అంటే ఎవరైనా చేస్తుంటే కించబరిచి మాట్లాడుతున్నాను అనుకోకండి. నా భావం ఏమిటి అంటే వంట ఎలా చేయాలి, కిచెన్ని ఎలాగా పెట్టుకోవాలి, ఎవరన్నా వచ్చాక ఎలా వండాలి, ఫస్ట్ వాటర్ ఇవ్వాలి, వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ సంస్కారం కూడా మనం ఎక్కడి నుంచి నేర్చుకునే వాళ్ళము? మనము మదర్స్ దగ్గర నేర్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా తమ్ముడు పిల్లలు. నేను కూర్చున్నాక నేను వాళ్ళతో చెప్తాను, వాటర్ తెచ్చినానా నాకు అనేసి. నేను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నాకు నేను తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు నేను వాళ్ళకి తీసుకురమ్మని చెప్తాను. ఎందుకు? వాళ్ళకి అలవాటు ఉండాలి. ఎవరన్నా భోజనానికి కూర్చున్నప్పుడు మనం వాటర్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఎవరన్నా ఇంటికి వచ్చారు అతిథులు, నిజంగా చెప్పండి ఎంతమంది వాటర్ అడుగుతారు? మీరైతే చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారు అబౌట్ జీజామాత. దెర్ ఇస్ అ పాయింట్, వస్తాను నేను అక్కడికి. ఎంతమంది, చాలామంది అసలు లోపలికి కూడా రమ్మన్నారు, వెళ్ళాక మాట్లాడేశారు, టాటా బాయ్ బాయ్, మళ్ళీ రండి అని కూడా అన్నారు. ఇప్పుడు అసలు చాలామంది తలుపులు కూడా క్లోజ్డ్గా ఉంటాయి. అంటే ఇప్పటి సంస్కారం అలాంటిది. బట్ మన భారతదేశంలో సంస్కారం ఎలాంటిదంటే మన శత్రువైనా మిత్రువైనా ఎవరన్నా మన ఇంటికి వచ్చినా మనం వాళ్లకు నీళ్ళు ఇవ్వాలి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేతులు కడిగే వెళ్ళాలి అన్న మన సంస్కారం ఉండాలి. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్లో ఉండేది. మీరు చూడండి, హౌ టు విన్ ద హార్ట్స్. మీరు మాట్లాడండి, లేదంటే నేను మాట్లాడతాను. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కిల్లా మీద ఎవ్వరు వెళ్ళినా కూడా ఒక రూల్ ఉండేదన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పారు, ఎవరన్నా గడి మీద అంటే ఫోర్ట్ మీద వెళ్ళారు అంటే చేతులు కడగకుండా వెళ్ళకూడదు. అది ఎవరన్నా కానివ్వండి, దట్ వాజ్ ద రూల్. దట్స్ ద రీజన్ హీ వన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అందరు తన కోసం ప్రాణం ఇవ్వడానికి ఎందుకండి అంతగా వెగబడ్డారు? ఆయన ఏమి ఇచ్చారు వాళ్లకు? ప్రేమ. ప్రేమ అన్నది February 14 వెళ్ళిపోయిందిగా, ఐ లవ్ యూ అనడంతో రాదు. ఒక రెడ్ రోజ్ ఇవ్వడంతో కాదు. ఏదో ఒక రోజు పిలిచి బొట్టు పెట్టడంతో రాదు. ఎప్పుడైనా ఎవరన్నా మన ఇంటికి వచ్చారు అంటే మనం వాళ్ళతో మంచిగా మాట్లాడడం, మనకిష్టం ఉన్నా లేకున్నా కూడా మనం వాళ్లకు చేతులు కడిగి పంపించడం వల్ల వి విల్ విన్ ద హార్ట్స్. అర్థం చేసుకోండి. దీనికి ఏదో చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివే అవసరం లేదు. చిన్ని చిన్ని సంస్కారాల వల్ల సంఘటన అన్నది ఎలా జరుగుతుంది? ఒక సామాజిక సంఘటన అనుకోండి, లేదు అంటే ఒక పరివార సంఘటన. పరివారంలో కూడా ప్రేమ ఎలాగా ఉండాలి, అది కూడా ఎలా జరుగుతుంది? మన ఫ్యామిలీ వాళ్ళు మనం ప్రేమించాలి ఉంటుంది కదా. ఎప్పుడు గొడవ పడుతుంటుంది, ఎప్పుడు గొడవ. ఎలా ప్రేమించాలి? ఒక్కసారి తను నన్ను ప్రేమించడం లేదు అని ఆలోచిస్తాం, కానీ ఎప్పుడన్నా నేను తన కోసం ఏం చేశాను ఎప్పుడన్నా ఆలోచిస్తామా? ఎప్పుడన్నా మా ఆడబిడ్డ, మా అమ్మ, మా అత్త, మా కోడలు, ఎనీ రిలేషన్షిప్, మై హస్బెండ్, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్, ఎప్పుడన్నా తిన్నారా అండి, కూర్చొని నేను వడ్డిస్తాను, వాళ్ళు కూర్చొని దాకా అక్కడ నించొని ప్రేమగా, అరే ఒకటే చపాతీ తిన్నారేంటి, ఇంకోటి తినండి అని ఎప్పుడన్నా మనం ప్రేమగా వడ్డించామనుకోండి, యు సీ యూ విల్ విన్ ద హార్ట్ ఆఫ్ దట్ పర్సన్. మనకు అన్నీ ఏంటిదంటే రెడీమేడ్ కావాలన్నమాట. బికాజ్ ఐఎమ్ దేర్ సంథింగ్, నేను ఒక వైఫ్ని, నేను ఒక అత్తని, నేను ఒక కోడల్ని, దే షుడ్ లవ్ మీ, దట్ ఈస్ మై రైట్. లవ్ డజంట్ కమ్ ఫ్రమ్ రైట్, లవ్ కమ్స్ ఫ్రమ్ వాట్ యు గివ్. వాట్ యు గివ్, you get it. So start loving it.
ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న సేన ఆయన ఎలా వచ్చింది అంటే ఆ తల్లి ప్రేమ, ఆదరణ. ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ పూనాకు వెళ్ళారో, ఇప్పుడు చూస్తున్న పూనా సిటీ ఎలా ఉండదు తెలుసా? అక్కడ ఒక మనిషి కూడా ఉండేవాడు కాదు. సంపూర్ణ పూనా అన్న పట్టణాన్ని మంట కాల్చేసి అందరి ఇళ్ళని కాల్చేశారు. ఎవ్వరూ లేరు, పొలాలు లేవు, ఇల్లు లేవు. అలాంటి ఒక ప్రాంతంలో ఒక తల్లి, భర్త లేడు, భర్త దూరంగా ఉన్నాడు, ఒక చిన్ని బిడ్డను తీసుకెళ్ళి ఇప్పుడున్న పూనా పట్టణం స్థాపించింది ఆ జీజామాత. ఎలాగ స్థాపించింది? ఒక సంస్థ మనం నడపలేకపోతున్నాం. ఆలోచించండి, ఒక ఇంట్లో మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఎన్ని గొడవలంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం. వీఆర్ థింకింగ్ అబౌట్ బ్రేకప్స్. బట్ థింక్ హౌ దట్ జీజామాత బిల్డప్ అ బిగ్ ఎంపైర్. ఎలా బిల్డప్ చేశారు? పెద్ద పెద్ద పాలసీస్ ఏముండవు, సింపుల్ థింగ్. అంటారు కదండి, ఎవరి మనసు కన్నా ఎంటర్ చేసే ఒక దారి అంటే వాళ్ళ కడుపు. కాబట్టి ఎవరన్నా ఇంటికి వస్తే, మన మిత్ర బంధువులు కానివ్వండి, వాళ్ళకు ప్రేమగా భోజనము ఏదో ఒకటి పెట్టండి. చాలామంది ఫంక్షన్స్ కూడా ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళక అలా చేసిందిగా నేను చూడు ఇప్పుడు ఏం చేస్తాను. సో ఫంక్షన్ని పిలిచి ఎలా ఇన్సల్ట్ చేద్దాము అన్నదానికి ఒక ఫంక్షన్. అంటే దీస్ డేస్ వాట్ ఐఎమ్ సీయింగ్, ఎస్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్. అందుకోసమే చడాం చడాం సీరియల్స్ అనమాట. ఆ సీరియల్స్ అన్నీ దాని మీదే ఉంటాయి. ఫంక్షన్కి వెళ్ళాక ఎలా గొడవ జరిగింది. బట్ ఎందుకు అవి జరుగుతున్నాయి? బికాస్ వీ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హాస్పిటాలిటీ ఆర్ ఏకత్రంగా సంఘటితము, పరివారము, సమాజము, దేశము, విశ్వము. ఈ దృష్టికోణం ఎవరిచ్చారు ఆయనకు? తల్లి ఇచ్చింది. పూనా పట్టణాన్ని ఎవ్వరూ లేరు, ఆ తల్లి ఒకటే, అందరూ రండి నేను పెడతాను. ఆవిడకున్న ఆభరణాలు కానివ్వండి, ఆవిడనున్న సంపద కానివ్వండి, 10 మందికి ఇచ్చి అందరూ రండి నేను భోజనం పెడతాను. అక్కడ నుంచి ప్రేమ ప్రారంభమై ప్రేమయే పునాదిగా ఉన్న ఈ శివాజీ సామ్రాజ్యం ఈరోజు 350 years అయినప్పటికీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. సో దానికి పునాది ఏంటిది? లవ్, ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందరినీ ప్రేమించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి చదివించింది ఆ తల్లి. ఎలాగ చదివించింది? 6 to 9 ట్యూషన్ ఉంది, దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత అది ఉంది. నాట్ లైక్ దట్. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విద్య కాదు, స్కూల్కి పంపించండి. బట్ మన పిల్లలకి మనం ఎప్పుడన్నా ఈ విఎంఎస్ సంస్కార కేంద్రం లాగా, మా గీతా పరివార్ లాగా ఎక్కడైనా కేంద్రాలకు పంపించి అమ్మ నాన్నకు ఎందుకు నమస్కారం చేయాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, మీరు పొద్దున్న లేసాక మీ బెడ్ మీరు క్లీన్ చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలు నేర్పిస్తున్నాం కదా. ఈ విషయాలు స్కూల్లో నేర్పించారు మనకు. ఇవన్నీ కూడా జీజామాత చిన్నప్పటి నుంచి నేర్పించింది. దాన్ని సంస్కారము అంటారు. ఏంటిది? దట్ ఈస్ సంస్కారం. అవి స్కూల్స్లో నేర్పించారు. స్కూల్స్లో పిల్లవాడు ఇలా చేస్తున్నా కూడా ఎవరేమన్నారు. అంటే ఐ డోంట్ థింక్ ఈ సంస్కారం అని నేర్పిస్తారు. ఇలా కూర్చున్నా పర్వాలేదు, నువ్వేంటి నన్ను అనేది. ఎస్, ఇప్పుడు టీచర్స్నే పిల్లలు ఉల్టా మాట్లాడుతున్నారు. బట్ ఒక తల్లి చెప్తుంది, నాన్న ఎలా కూర్చోవాలి, పెద్దవాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి, ఎలా వినయంగా మాట్లాడాలి, ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, పంపించేటప్పుడు ఎలా పంపించాలి. ఇవన్నీ నేర్పించేది ఎవరు అంటే ఒక తల్లి మాత్రమే నేర్పించగలుగుతుంది. జీజామాత ఆ చిన్న పిల్లవాడికి వివిధ విద్యలు నేర్పించింది. దాంట్లో చాలామందికి తెలియదు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎడ్యుకేటెడ్ కాదు అనుకుంటారు చాలామంది. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హీ వాజ్ అ పండిత్ ఆఫ్ సంస్కృత పండితుడు. ఆయన పర్షియన్ లాంగ్వేజ్ వచ్చు, ఉర్దూ లాంగ్వేజ్ వచ్చు, మరాఠీ వచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన రాజ్యం చేయగలిగారు. చాలామందికి ఆయన లెటర్స్ గురించి తెలియాలి. అసలు ఎప్పుడైతే ఆ కాలంలో లెటర్స్ రాసేవాళ్ళు, అప్పుడు ఎలా ఉండేది? వాట్సాప్ ఉంది. ఇప్పుడు వాట్సాప్కి లాక్ ఉంది కదా, మన వాట్సాప్ ఎవరు చదవలేరు. ఇక్కడ నుంచి నేను ఏదైనా గుప్తంగా పంపించారంటే అక్కడ పంపించవచ్చు. అప్పుడు ఏముండేది మార్గము? దే హ్యాడ్ టు రైట్ ద లెటర్స్ కదా, లెటర్స్ రాసేవాళ్ళు. ఇక్కడి నుంచి ఒక రాజ్యానికి లెటర్ పంపించాలి అంటే ఆ లెటర్ ఎవరైనా చదవచ్చు. సో నా మెసేజ్ లీక్ అవ్వచ్చు, దట్ నేను అక్కడికి వస్తున్నాను, ఆక్రమణ చేస్తున్నాను, మేము ఇక్కడ హైడ్ ఉన్నాము, వాట్ ఎవర్. ఎలా వెళ్ళేది ఇన్ఫర్మేషన్? కోడెడ్ వేలో, లాంగ్వేజ్లో లెటర్స్ ఎలా రాయాలి. హీ వాజ్ ఎక్స్పర్టీజ్ ఇన్ దట్. డూ యూ థింక్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ డూ దట్? జస్ట్ ఆయన లెటర్ రైటింగ్ గురించి అసలు ఒక అద్భుతమైన మనం ప్రవచనం తీసుకొచ్చి ఎలా రాశారు, ఆ లెటర్ని ఎలా చదవాలి. జస్ట్ పేపర్ లాగా కనిపిస్తుంది కానీ దాని మీద మ్యాటర్ ఉంటుంది, అది ఎలా చదవాలి. ధురంధర్, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద మూవీ, అవన్నీ విద్యలు అమ్మ నేర్పించారు. దట్స్ అ రీజన్ అని అలా గెలవగలిగారు. ఏమీ తెలియని వాడు గెలిచాడని అనుకోకండి.
సో వివిధ విద్యలు ఆయనకు చిన్నప్పటి నుంచి తల్లి నేర్పించింది. ఏం నేర్పించింది? వివిధ విద్యలు. సో పాయింట్ ఇస్ హియర్, మన పిల్లలు ఎంబీఏ నేర్చుకున్నారు, లేదంటే ఇది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, చదువుకుంటున్నారు, ఓ మై గాడ్ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అనగానే మనకైతే ఇంకెక్కడో ఉంటాం. మా పిల్లవాడండి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి, అంతే. ఇంగ్లీష్ నేర్పించండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. బట్ ఇంగ్లీష్ కల్చర్ మాత్రం మన పిల్లలకి రాకుండా మన భారతీయ భాష వచ్చా ఒకసారి ఆలోచించండి. ఎంతమంది పిల్లలకి మన ఇంట్లో మీ తెలుగు భాష और योर हिंदी लिखने बोलने आती है? कैन यू राइट योर ओन मदर टंग? చాలా మందికి రాదు. బికాస్ పేరెంట్సే ఈ మధ్య ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. బికాస్ దే ఫీల్ వీఆర్ సో మచ్ సోఫిస్టికేటెడ్ అండ్ సో ఎడ్యుకేటెడ్ దట్ వీ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. తెలుగు వీ డోంట్ స్పీక్, యు నో. ఎందుకు అలా అయిపోతుంది? అప్పుడు మీ పిల్లలు అలా మాట్లాడతారు. మన పిల్లలకి మన మాతృభాష రావాలి. ఏమేమి రావాలి? చౌషష్ట కళా విద్యా పరిపూర్ణ. మన భారతదేశం మనకు ఆశీర్వాదం ఇస్తుంది. వివిధ విద్యలు మన పిల్లలకి రావాలి. డాన్స్ కానివ్వండి, వివిధ భాషలు కానివ్వండి, మాతృభాష వచ్చాక వాళ్ళు సాహిత్యం చదవగలుగుతారు. అన్నమాచార్య కీర్తనలు కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఎన్నో నీతి సూక్తులు కానివ్వండి, ఇవన్నీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? యూ కెనాట్ ట్రాన్స్లేట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ నాట్ పాసిబుల్. మీకు ఒక సింపుల్ చెప్పాలి అంటే, మా నాన్నగారి పిండదానం చేశాను అని ఒక సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు? రైస్ బాల్ వి డొనేటెడ్. దట్స్ మచ్ మోర్ దెన్ రైస్ బాల్, రైట్? దెర్ ఆర్ సమ్ ఎమోషన్స్ ఉన్నాయి దాని వెనకాల. జస్ట్ ఒక రైస్ బాల్ చేసి మనం ఇవ్వడం కాదు. వాట్ ఈస్ దట్? అదొక సంస్కారము. ప్రతి సంవత్సరం మా ఇంట్లో పోయిన వాళ్ళందరినీ మేము గుర్తు చేసుకుంటాము కదా. దట్ ఈస్ మోర్ దెన్ ఎ థ్యాంక్ యూ డే, గ్రాటిట్యూడ్ డే. అది ఎలా చెప్పగలుగుతారు? మన భారతీయ భాష వస్తే మాత్రమే మనము చెప్పగలుగుతాము. కాబట్టి మన పిల్లలకి స్కూల్ విద్యతో పాటు ఇలాంటి విఎంఎస్ కేంద్రాలు మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. మీ పిల్లల్ని జాయిన్ చేయాలి. ఎందుకు అంటే మన పిల్లలకి సంస్కారం అనేది వస్తుంది. ఇది ఆ తల్లి నేర్పించింది. కాబట్టి ఛత్రపతి మహారాజ్కి ఎన్నో సంస్కారాలు ఉండేవి. ఇంకొక గొప్ప సంస్కారం అంటే మనందరికీ తెలుసు. చాలామంది ఏమనుకుంటారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే యుద్ధంలో గెలిచాడు. బట్ ఎంతమందికి తెలుసు, చాలాసార్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ పారిపోయాడు. తెలుసా? గనీమీ కావాడు, యూనో. చాలామందికి తెలియదు. ఎప్పుడు కూడా నా ముందు ఎవరైనా శత్రువు వచ్చాడు అంటే నేను తలవారు తీసి చంపడము అది కాదు. అట్ టైమ్స్ ఇఫ్ నీడెడ్ జస్ట్ రన్ అవే. ఎందుకంటే పారిపోవడం కూడా ఒక యుద్ధంలో ఒక భాగము. అదే మనకు నేర్పించింది రణచోడరాయకి జయ. కృష్ణుడు ముందు మనకు భాగవతం ఒకసారి వినండి. ఎప్పుడైతే కాళీవన్ వస్తాడో పారిపోయాడు, మళ్ళీ ఒకసారి జయద్రథుడు వస్తాడో ఇద్దరు పారిపోయారు. సో వాస్ కృష్ణ అ లూజర్? ఆ కృష్ణ నీతి నుంచి తల్లి తనకు చిన్నప్పటి నుంచి నేర్పించింది. మహాభారతం భాగవతం నుంచి, నాన్న ఒక్కొక్కసారి ప్రతి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోకు. ప్రతి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అవసరం లేదు. ప్రతిసారి నీకు సొల్యూషన్ దొరకకపోవచ్చు ప్రతి ప్రాబ్లంకి. అట్ టైమ్స్ జస్ట్ బీ సైలెంట్, జస్ట్ గో అవే ఫ్రమ్ దేర్, జస్ట్ బీ సైలెంట్, జస్ట్ బీ పేషెంట్. ఇలా ఎప్పుడన్నా మన పిల్లలకి కృష్ణ నీతి చెప్తామా? అంటే కృష్ణుడు రాముడు వాళ్ళందరూ ఎప్పుడో అయిపోయారు కదండి. సో మేము ఎంత అప్డేటెడ్ అంటే మేము ఓన్లీ అల్లు అర్జున్ సినిమాలు మాత్రం చూస్తాం, కానీ భాగవతం రామాయణం ముట్టుకోము అన్నది ఇప్పుడు ట్రెండ్. పర్వాలేదు, నేనేం అల్లు అర్జున్కి ఏం అగేన్స్ట్గా లేను. బట్ అల్లు అర్జున్ మనకి ఏం నేర్పిస్తాడు? వాట్ ఆర్ హీరో మూవీస్ ఏం నేర్పిస్తారు? ఒక ఎంట్రీ ఉంటుంది హీరోది అంటే, వాడు హీరో. మీరు చూస్తున్నారు, మీరు చప్పట్లు కొడుతున్నారు, మీ పిల్లలు చూస్తున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారు? హీరో అంటే హీ స్మోక్స్, హీ ఫైట్స్, రైట్? ఇది చూశాక, ఇది నేర్పించాక డూ యూ థింక్ మన పిల్లలు సిగరెట్ నుంచి, స్మోక్ నుంచి, డ్రింక్ నుంచి దూరం ఉంటారు? మూవీస్కి తీసుకెళ్ళినప్పుడు చిన్నగా రాస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హీరో అంటే ఎలా చూపిస్తారు? అర్జున్ రెడ్డి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్ హీరోస్, బట్ దిస్ ఈజ్ వాట్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ టీచర్స్ అస్, రైట్? సో ఆవిడ చెప్పినట్టు గాల్పే రఖో, యు ఆర్ షోయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ యూ వాంట్ టు టీచ్ దెమ్ సంథింగ్ ఎల్స్. హౌ విల్ దట్ వర్క్? అది ఎలా వర్క్ చేస్తుంది? మనం పిల్లలకి చెప్పగలగాలి. ఆ సంస్కారము జీజామాత ఆ పిల్లలకి ఇచ్చింది, ఆ ఛత్రపతి శివాజీకి ఇచ్చింది. దానికి ఒక కారణం చెప్పిన,
ఒకసారి షాహిస్తే ఖాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడించారు, మనకు తెలుసు. ఆయన వేలు అనేది కట్ చేశాడు, వెళ్ళిపోయాడు, పారిపోయాడు అక్కడి నుంచి. పాడిపోగానే కాసేపు అయ్యాక వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, ఏవండి మన పాప కనిపించడం లేదు అనిస్తుంది. ఎవరినైతే ఓడించాడో, ఎవడైతే శత్రువో ఆ షాహిస్తే ఖాన్ హీ యూస్ టు రైట్ అ డైరీ. తన డైరీలో రాసుకునేవాడు. ఏమని రాశాడో తెలుసా? అది ఇప్పటికీ ఉంది. ఏం పర్వాలేదు, అది వాళ్ళ దాసులు తీసుకెళ్ళిన శివాజీ మహారాజ్ దగ్గరికి ఉన్నా కూడా నువ్వు ఏం భయపడకు, తను వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది అని రాసిన చరిత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆలోచించండి, ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే సేఫ్గా లేరు. నాట్ జస్ట్ గర్ల్స్, ఈవెన్ బాయ్స్ ఆర్ నాట్ సేఫ్ ఎట్ హోమ్. వింత వింత థింగ్స్ అసలు యూట్యూబ్లో ఇవన్నీ చూస్తుంటే అసలు భయం వేస్తుంది. మనం ఉంటున్నా, ఐఎమ్ సారీ, బట్ ఇప్పుడు కనిపించిన వాళ్ళందరూ మనుషులేనా మృగాలా అన్న ఒక డౌట్ మన సమాజంలో. తండ్రియే పిల్లల్ని రేప్ చేయడము, ఇంట్లో ఉన్న బాబాయో ఇంకెవరంటే ఐఎమ్ నాట్ డౌటింగ్ ఎనీవన్ అండి, బట్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. తెలుసున్న వాళ్ళు రేప్ చేయడం, చిన్న పిల్లల మీద, అమ్మాయి మీద ఎందుకు ఇలా జరుగుతుంది? వాట్ ఈస్ ల్యాకింగ్? తీరా చూస్తే అప్పుడైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఇప్పుడైతే మనం ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నాము. డబుల్ పీజీస్, ట్రిపుల్ పీజీస్, ఇంత నేర్చుకునే వాళ్ళు, డిగ్రీ హోల్డర్స్, ప్రతి మనిషికి అవార్డ్స్, ఎవ్రీబడి కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రైట్? అన్ని రీసోర్సెస్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్? దట్ ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఆర్ చిన్న పిల్లలు ఆర్ అన్సేఫ్ అట్ హోమ్స్ ఆర్ ఈవెన్ ఇన్ ద సొసైటీ. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ తెలిస్తే కదా వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. చెప్పండి, రీజన్ ఏంటిది? చిన్నపిల్లలు కదా, మీ ఇంట్లో కూడా ఉంటారు, మీరు చెప్పండి, ఆడవాళ్ళు సేఫ్గా ఎందుకు లేరు? మనం ఏం చేస్తాము అంటే మూవీస్ అని చెప్తాము, అబ్బాయిలు ఇలా ఉన్నారని చెప్తాము. బట్ యు నో ద మెయిన్ రీజన్? ద మెయిన్ రీజన్ ఈజ్ సమ్వేర్ అ మదర్. కొంచెం పెద్ద ఆఘాతం చేసినట్టు అనిపిస్తుంది కదా, బట్ నేను చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. మన సమాజంలో మీ గుండె మీద చేయబెట్టి నిజంగా చెప్పండి, మా పిల్లలకి, మా మొగ్గబ్బాయిలకి కూడా మేము ఈ మాట చెప్తాము, నాన్న పరస్త్రీ మాతృవతని ఎంతమంది తల్లులు మీ పిల్లలకి నేర్పించారు చెప్పండి. ఆడపిల్లలకి నేర్పిస్తున్నాం, ఇలా కట్టుకోవాలి నాన్న, చీర కట్టుకోవాలి, ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా చేయాలి. బట్ హౌ మెనీ ఆఫ్ us ఆర్ టీచింగ్ టు మెన్ ఆర్ యు బాయ్స్? ఈ సంస్కారం మనం పిల్లలకి నేర్పిస్తున్నామా? చిన్న పిల్లలు, మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. చిన్న పిల్లోడు, ఐ థింక్ 8-9 years ఉన్నాడు. ఒక అమ్మాయి డ్రెస్ లేపాడు, ఆ అమ్మాయి ఏడుస్తుంది. నేనన్నా ఏమైంది నాన్న అన్న. ఇలా చేశాడు అక్క అని చెప్పాడు. లాంగ్ టైమ్ ఎగో. ఐ సెడ్ అవునా అనేసి వాళ్ళ అమ్మతో చెప్పాను నేను. షీ వాజ్ లాఫింగ్. అబ్బాయిలు కదక్క ఇట్లా చేస్తారు, అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. దట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దాట్. మదర్స్ అలా ఉన్నారు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు అలాగే ఉంటారు. ఎంతమంది ఆడవాళ్ళ మెంటాలిటీ అలా లేదు చెప్పండి. సమ్వేర్ ఒక మదర్ ఒక సమాజాన్ని సృష్టిస్తుంది అంటాం కదా, ఆ మదర్ ఒక అబ్బాయి చెడు పని చేశాడు అంటే అందుకోసం అండి ప్రతి ఒక్క భాషలో కూడా ఒక మదర్కి బూత్ ఇస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఎన్కరేజింగ్ ఇట్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎన్కరేజింగ్ మదర్కి బూతు ఇవ్వండి అనేసి. హిందీ తెరి మాకి, తెలుగులో నీ అమ్మ, ఇంగ్లీష్ వి ఆల్ నో. వై డూ యూ మీన్ మదర్ని అలా అనాలా? అంటే ఎక్కడో చోట పెద్ద రెస్పాన్సిబిలిటీ మన సంస్కారంలో, మన సమాజంలో, మన భారతదేశంలో తల్లికి ఉందనే మనము మాతృదేవోభవ అంటున్నాం. అది అన్నప్పుడు ఎంత గౌరవంగా ఫీల్ అవుతుందో అంతే రెస్పాన్సిబుల్గా కూడా ఒక మదర్, ఐ కెన్ సే ఎవ్రీ మదర్ ఇన్ లా, అ గర్ల్ వారి ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఇది ఫీల్ అవ్వాలి దట్ వెన్ ఐ ఆమ్ కెప్ట్ అట్ ఫస్ట్ ఇన్ సనాతన ధర్మ మాతృదేవోభవ అన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంది. నా పిల్లలకి నేను ఏం నేర్పించాలి నాన్న, పరస్త్రీ మాతృవత్ అని నేర్పించినప్పుడు రేప్స్ అన్నవి ఎంతో శాతం తగ్గుతాయి. మీరు చూడండి, నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను దీని గురించి, సరే మాట్లాడడానికి చాలా ఉంది, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇళ్లల్లో అబ్బాయిలతో పాటు ఆడపిల్లలకి, అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా సంస్కారం ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. అండ్ దట్ వాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్. హిస్ నోన్ ఫర్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు అబ్బాయిని చూడండి, అమ్మాయి తను చూస్తుంది కాబట్టి నేను చూస్తున్నాను, తను చూపించుకుంటుంది నేను చూస్తున్నాను, ఇవన్నీ మాట్లాడతాను.
ఒక మాట ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయిది ఒక రీల్, ఏదో ఒక వస్త్రం లేకుండా రీల్ ఒక అబ్బాయి నేను వేస్తాను, ఇంటర్నెట్లో వేస్తాను అంటే ఎందుకు అమ్మాయిలు భయపడాలి? మనకు ఒక మాట తెలిసి ఉండాలి, నిజమైన అబ్బాయిలు అయితే చూడడు, అది వచ్చిందంటే స్కిప్ చేస్తాడు అని. కెన్ వి సే దట్? వి కాంట్ సే దట్ బికాస్ బాయ్స్ వాంట్ టు సీ దట్. ఆ సంస్కారం మనం ఇచ్చామనుకోండి, రామాయణం చెప్పాలి, నాహం జానామి కియూరే నాహం జానామి కుండలే నూపురం త్వమభిజానామి నిత్యం పాదాభి వందనాత్. ఎప్పుడైతే 13 సంవత్సరాలు లక్ష్మణుడు ఉన్నాడు, ఆయన చూపించారు ఇవన్నీ ఆభరణాలు ఎవరివిరా అంటే, అన్నయ్య ఈ కేయూరాలు ఎవరివో నాకు తెలీదు, ఈ కుండలాలు ఎవరివో నాకు తెలియదు, కానీ ఈ పాయలు మాత్రం ఖచ్చితంగా వదినవే, రోజు పాదాభివందనం చేసినప్పుడు నేను చూశాను అన్నయ్య అని చెప్పే సంస్కారం మనం పిల్లలకి ఇవ్వగలగాలి. ఆలోచించండి, 13 years వదినమ్మతో యంగ్ గర్ల్తో ఉన్నాడు తను, బట్ హీ నెవర్ లుక్డ్ అబౌవ్ ద ఫీట్. దట్ ఈజ్ రామలక్ష్మణ సంస్కారము. అది మన పిల్లలకి మనం ఇవ్వడం లేదు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. అలా మనం ఇచ్చామనుకోండి, ఎన్ని మూవీస్ వచ్చినా ఏం జరిగినా కూడా ఒక్క జీజామాత సంస్కారం ఇవ్వడం వల్ల ఏం జరిగింది? వెన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వెంట్ టు ఢిల్లీ, ఆయన చేసిన బౌలర్కి ఆ షాజహాన్ యొక్క కూతురు చూసి తను మురిసిపోయిందనమాట. ఆవిడ ఒకరోజు పల్లకీలో వెళ్తుంటే ఇంకో సంఘటన తను చూసిందనమాట. వెళ్తుంటే తన పల్లకీది ఆ బట్ట ఇలా వచ్చేసింది. ఆ బయటికి రాగానే అందరూ ఏం చేస్తారు? అలా అందరు పురుషులు చూసే వాళ్ళల్లో దెర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్. అలా జరగంగానే కళ్ళు దించుకున్నాడు. హూ ఈజ్ హీ? దాట్ ఈస్ మై హీరో అనేసి తను ఎప్పుడైతే తెలుసుకుందో, దట్ ఈస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తెలుసుకుంది. ఆ క్యారెక్టర్ మన పిల్లల్లో, మన అబ్బాయిలో బిల్డప్ చేసినప్పుడు మన సొసైటీలో మన ఉమెన్, మన పిల్లలు సేఫ్గా ఉంటారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ బిల్డింగ్ ఆఫ్ జీజామాత. అది మనం తన నుంచి నేర్చుకోవాలి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటాము, ఆవిడలాగా డ్రెస్ వేసుకుంటాము. ఇస్ దట్ ఎనఫ్? దట్ ఈస్ నాట్ ఎనఫ్. వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళు ఏమేమి నేర్పించారు, ఎలా నేర్పించారు, ఎలాంటి క్యారెక్టర్ బిల్డప్ చేశాడు. అప్పుడు ఆ శివాజీ ఒక ఛత్రపతి శివాజీగా అయి ఈవెన్ ఆఫ్టర్ 350 years ఒక్కసారి డేటా చూడండి. నిన్న ప్రసంగమే చూడండి, హైదరాబాద్లో ఎన్ని స్టాచ్యూస్, ఎన్ని ఫొటోస్ ఆఫ్ శివాజీ మహారాజ్, ఎన్ని ఫార్వర్డింగ్స్ జరిగాయి, ఎన్ని ప్రవచనాలు జరిగాయి. రియల్ సెలబ్రిటీ లాగా నా బాబు కూడా అవ్వాలి అంటే ఆ ప్రతి ఒక్క గుణం కూడా మనం అలా తల్లిగా అయ్యి మన పిల్లలకి నేర్పించినప్పుడు మన పిల్లవాడు కూడా ఒక నిజమైన సెలబ్రిటీ అవుతారని మనం తెలుసుకోవాలి. విశ్వమాంగళ్య సభ చాలా చాలా మంచి కార్యం చేస్తుంది. మీరందరూ దీంట్లో సపోర్ట్ చేయాలి. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం జరుగుతుంది అంటే నాకు చాలా బాధ కలిగింది. బికాజ్ హైదరాబాద్లో ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది తల్లులు ఉన్నారు. ప్రతి ఇంట్లో VMS చేరాలి. ప్రతి ఇంటి కొడుకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాక మనకు ఇలాంటి, అసలు మీరు చూడండి, సంవత్సరం దాటుతుంది దాదాపు, హైదరాబాద్ చుట్టూ ఎన్నో దేవాలయాలు కూలుగొట్టేశారు. మనకు తెలియదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఆయనకి ఏం నేర్పించింది తల్లి? ఇదొక్కటి. మనం ఏం నేర్పిస్తాం మన పిల్లలకి? నాన్న, నీ టిఫిన్ బాక్స్ని ఎవరితో షేర్ చేసుకోకు. లేదు అంటే మన జీవితం ఎవరి కోసం, మన ప్లానింగ్ ఎలా ఉంటుంది? నేను, నా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ. బట్ ఆ జనని, ఆ రాష్ట్రమాతగా ఎందుకైందంటే షీ థాట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క ఇంట్లో ఆడది సేఫ్గా ఉండాలి, మన భారతదేశంలో మన రాజ్యం ఉండాలి. ఆలోచించండి, తన పరివారం గురించి ఆలోచించలేదు. ప్రతి ఒక్కడు నా పిల్లలే, ప్రతి ప్రాంతంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు, నా భారతదేశం బాగా ఉండాలి అని ఆలోచించింది. కాబట్టి దట్ ఈస్ నాట్ అండ్ జస్ట్ అవార్డ్. తను జీవించింది కాబట్టి తను రాష్ట్రమాతగా అయ్యింది. మనం ఆలోచిస్తున్నామా? మనము, నేను, నా పిల్లలు మనం గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచించండి. మనం ఎప్పుడైతే మన సమాజం గురించి ఆలోచిస్తామో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ అస్ టు స్ప్రెడ్ అ వర్డ్ లైక్ దిస్. వీడియోస్ చేయండి, VMS గురించి చెప్పండి. ఎందుకు? ఇంతమంది ఉన్నారు, ఒక 10 ఇల్లు మీరు బాధ్యతగా చెప్పలేరా? VMS మంచి కార్యం చేస్తుంది, మన పిల్లలు రేపు ఒక మంచి పౌరులుగా అవుతారు. ఒక 10 ఇల్లు చెప్పి మీరు స్ప్రెడ్ చేయలేరా? చెప్పండి. అండ్ అండర్స్టాండ్, దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీజామాత. దట్ షీ థాట్ ఫర్ ద సమాజం, ఫర్ ద దేశం, విశ్వబాంధుత్వం. ఇలాగే మనం కూడా మన పిల్లల క్యారెక్టర్ బిల్డింగ్ చేయాలి అంటే ఒక మాట ఏం చేయాలి అంటే, మనము మన
పిల్లలు నీ భర్త నీ భార్య నీ పిల్లలు కాదు, సమాజము, విశ్వబంధుత్వము. వెన్ ద స్టాంప్ వాజ్ గివెన్ టు హిమ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, దాంట్లో విశ్వబంధుత్వం ఉండాలి, అలాంటి రాష్ట్రం కావాలి అని అడిగారు. మన భారతదేశం దానికే ప్రతీకం. అంటే సర్వే జన సుఖినో భవంతు అని నేర్పించే తల్లినే రాష్ట్రమాత అని మనం గుర్తు తెచ్చుకొని మన పిల్లలకి సంస్కారం మీరు నేర్పితే మంచిదే. కానీ ఇట్లాంటి కేంద్రాల ముందుకు వస్తున్నప్పుడు మీరందరూ కూడా దీన్ని సహకరించి దీని గురించి వర్డ్ స్ప్రెడ్ చేసి ప్రతి ఇంటి తల్లి విఎంఎస్కి ఒక భాగంగా అవ్వాలి, అప్పుడు దాకా నేను ఆగను అని మనం అందరం సంకల్పం తీసుకుంటే ఒక్క సంవత్సరంలో ఖచ్చితంగా 10,000 కన్నా విఎంఎస్ శాఖలు అన్నవి ప్రారంభమవుతాయి. ప్రతి ఇంటి తల్లి నేను విఎంఎస్కి వెళ్తానండి అంటారు కదా. ప్రతి ఇంటి తల్లి నేను జీజామాత అయిందంటే ప్రతి ఇంటిలో ఉన్న పిల్లవాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అవ్వడా. కాబట్టి బాధ్యతగా ఫీల్ అయ్యి దీని గురించి వర్డ్ స్ప్రెడ్ చేయండి. మనందరం జీజామాతగా జీవిద్దాం, మన పిల్లల్ని ఛత్రపతి శివాజీ మహారాజ్గా చేద్దాం. అప్పుడే మనం సగర్వంగా భారత్ మాతాకి, గంగా మాతాకి, గో మాతాకి అని అనగలుగుతాం. అందరికీ జై శ్రీరామ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆశాతాయి, వారుణితాయి అండ్ మై డియర్ గాయత్రితాయి అందరికీ కూడా ఇవి కొత్త పరిచయం అయ్యారు నాకు. మీ పేరు? శృతి గారి. శృతి చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈరోజు అనురాధ గారి కూడా పరిచయం అయ్యారు. షీ స్పోక్ రియలీ బ్యూటిఫుల్. సో మనం అందరం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి విఎంఎస్కి ఒక భాగంగా అవుదాము. మళ్ళీ ఎప్పుడైనా మనం పిలవాలని తప్పకుండా పిలవండి. మనం అందరం కలిసి పనిచేద్దాము. విశ్వ మాంగళ్యం మనమందరి బాధ్యతగా భావిస్తూ ఈ ప్రవచనాన్ని నేను సద్గురు చరణాల్లో అర్పించుకుంటున్నాను. జై శ్రీరామ్.